హరే కృష్ణ. నా పేరు రాజశేఖర్ దాస్ అండి. ఇక్కడ 2016 నుంచి ఇక్కడ ఈ ఫామ్ని డెవలప్ చేస్తున్నాను. ఇస్కాన్ గ్రామీణ ఆశ్రమం తాటిపర్తి. 2 ఎకరాల్లో చక్కటి ఫామ్ ఉంది. దీనికి అటాచ్డ్లో 8.5 ఎకరాల్లో చక్కటి మాగాణి అక్కడ వుడ్లు అవి పండిస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్ ఫామ్ డెవలప్మెంట్లో ప్రభుపాదుల వారు చెప్పినట్లుగా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని తన శిష్యులకు ఎన్నోసార్లు చెప్పారు ప్రభుపాదుల వారు. మన ఆశయాల్ని ఆధ్యాత్మికంగా ఉంచుకుంటూ మన జీవన విధానాన్ని ప్రకృతికి దగ్గరగా ఎంతో సింపుల్గా సాదాసీదా జీవనాన్ని అలవాటు చేసుకోమని. కాబట్టి ఇక్కడ మేము మెయిన్గా గోశాల ఉంది. చక్కటి ఆవులు పాల ఉత్పత్తులతోటే స్వచ్ఛమైనటువంటి పాల పదార్థాలతో ఇక్కడ భగవంతుడికి నైవేద్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ 2 ఎకరాల్లో మేము ఏ విధమైనటువంటి కెమికల్స్ వాడకుండా, ఈ రసాయనిక ఎరువులు వాడకుండా ఈ కౌ ప్రోడక్ట్స్తోనే చక్కటి ఎరువులు వేస్తే చక్కటి ప్రతిదీ ఎంతో ప్యూర్గా ఈ కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఈ పువ్వులు కానీ ఇవన్నీ కూడా ఎంతో సహజంగా భగవంతుడికి సంతోషంగా సమర్పించుకోగలుగుతూ ఉన్నాం. తర్వాత ఈ ఫామ్ని కేవలం దీనికే పరిమితం కాకుండా ఈ రిటైర్డ్ పీపుల్ కానీ, ఆల్ ఏజెస్ కుర్రవాళ్ళు కానీ ఎవరైనా వీకెండ్స్లో వచ్చి శనివారం ఆదివారం చక్కగా ఇక్కడ గడుపుతూ ఆధ్యాత్మికంగా ట్రైనింగ్ పొందుతూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభు వాళ్ళ ఉద్దేశాలు గ్రామాల్లో ఈ హరినామం వినిపించాలా, భగవద్గీత సందేశాలను అందించాలా అనేటువంటిది మెయిన్. దాన్ని కూడా టార్గెట్గా పెట్టుకొని ప్రతి శనివారం గ్రామాల్లో నగర సంకీర్తన చేస్తూ, ఆదివారాలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని మనకి ఇక్కడ ఫామ్కి ఇన్వైట్ చేస్తూ అట్లా వాళ్ళందరిలో కూడా ఈ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ప్రభుపాదుల వారి ప్రవచనాల్లో మనం ఎన్నోసార్లు వింటాము. ఎంతోమంది ఈ అడ్వాన్స్డ్ లైఫ్ అని చెప్పేసి ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అని, ఇండస్ట్రీస్ అని ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అందరూ కూడా చిట్ట చివరికి చక్కటి భోజనం, చక్కటి ఆహారం, చక్కటి ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని అందరూ ఆశిస్తారు. మేము మొన్న కేవలం ప్రారంభంలోనే ఊరికి ఒక చిన్న మెసేజ్ పెట్టాం. మేము ఇట్లా ఈ రసాయనిక ఎరువులు లేకుండా స్వచ్ఛమైన కూరగాయలు పండిస్తున్నామని. మాకు 100 మెసేజ్లు. మీరు ఏ ప్రోడక్ట్ ఉంటే అది చెప్పండి, మేము వచ్చి తెచ్చుకుంటాం, మేము మా అడ్రస్లు ఇస్తాం, మీరు కొద్దిగా మాకు చేర్చగలిగితే చేర్చండి అని ఎన్నో మెసేజ్లు మాకు వచ్చినాయి. అంటే ఎంతోమంది డబ్బున్న వాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇట్లాంటి వాతావరణాన్ని, ఇట్లాంటి స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కోరుకుంటూ ఉన్నారు. మనం ప్యూర్ ప్రతిదీ కూడా స్వచ్ఛం అని ఆశిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి స్వచ్ఛత ఇక్కడ ఒక ప్రాక్టికల్ లైఫ్ని, ఒక ఎగ్జాంపుల్ లైఫ్ని చూపించాలనేటువంటిది ఈ ఫామ్ యొక్క ఉద్దేశం. ఎవరు కూడా కొన్ని ఆవులు, కొంత భూమి, చక్కటి ఇట్లాంటి ప్రకృతి వాతావరణం మధ్యలో వాళ్ళు గృహస్థులైనా కావచ్చు, బ్రహ్మచారులైనా కావచ్చు, వాళ్ళు రిటైర్డ్ పీపుల్ అయినా కావచ్చు, వాళ్ళు ఎంతో ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తూ భగవంతుడు చెప్పిన పద్ధతిలోనే ధర్మాన్ని ప్రచారంలో వాళ్ళు కూడా వాళ్ళ పాత్రను పోషిస్తూ వాళ్ళ జీవితాన్ని ముగింపు దశ వరకు ఇక్కడ ప్రశాంతంగా గడపాలనేది మా కోరిక. అందరికీ ఇటువంటి అవకాశాన్ని ఇస్తూ మేము కూడా దాంట్లో భాగంగా మా ఆధ్యాత్మిక ఉన్నతికి మేము సాధన చేసుకునే దానికి ఇక్కడ ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మేము తీసుకురావాలని ఆశిస్తాం. హరే కృష్ణ.